సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బిసి గురుకుల పాఠశాల, ఇంద్రేశం ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు పెద్దకంజర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఇంద్రేశం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటశాలలు, తరగతి గదులను సంబంధిత విద్యార్థులను బోధన, భోజనం మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం, ఫుడ్ పాయిజన్ వంటి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది. అమ్మాయిలకు సబ్సిడీ లేదు. ఎందుకంటే మాటి ప్రాబ్లమ్స్ సార్ కూడా ఇంతమంది రెండు సార్లు కూడా తీయించారు. ఇదే కదా ప్రయారిటీ మనకు. ఏ కాలేజ్ ఫస్ట్ ఇవన్నీ వాటిలో తీసుకొని ఎన్ని కట్టారు కదా. చేయాలి కదా, ఇమీడియట్గా చేయండి. ఇంత ఇస్తే మొత్తం డెవలప్డ్ మున్సిపాలిటీ లాగా ఉంది మన గ్రామ పంచాయతీ. మరి ట్యాక్సెస్ కూడా దాని పని ఉంటే మీరు ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ ఇమీడియట్గా చేపిస్తాను. ఈ నెలకు సంబంధించిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి. స్పీకర్ ఇచ్చారు కదా, ఒకసారి కవర్స్ పెట్టుకోవాలి. మస్తు రాజు పెరుగు
క్లీనింగ్ ఎట్లా చేస్తున్నారు? రైస్ క్లీనింగ్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? ఎన్నిసార్లు ఇంకేం ఇవ్వండి మధ్యాహ్నానికి? ఒట్టి పప్పు మానిటరింగ్ చేయడం లేదు. చేస్తే మీకు ఏదో కనపడకూడదు కదా, ఇదే రాకుండా చూసుకోవాలి. ఏదో ఉంటేనే మరి సరిగా ఉండట్లేదు. ఆఫ్టర్ కుకింగ్ నీట్గా క్లీన్ చేయించాలి కనుక ఎప్పుడు పేరుకుపోయినట్టు నాట్ క్లీనింగ్ వెల్. అండ్ ఎంతమంది ఉండాలి నామ్స్ ప్రకారం అంతమంది మెన్షన్ చేసుకోవాలి. 900 స్ట్రెంత్ అన్నారు. మరి ఎంత ఉన్నారు స్టాఫ్? 7 members. ఎవరెవరు 7 members? అండ్ వీళ్ళకు హెడ్ గేర్ ఆప్రాన్స్ ఏమైనా ఎన్ని రోజులు పడుతుందమ్మా తెప్పించడానికి? బేసిక్ మన రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు మనం ఏజెన్సీకి పెట్టింది ఇవన్నీ నామ్స్ అని పెట్టినాం, అవన్నీ ఇన్షూర్ చేసుకోవాలి. మీరందరూ ఉన్నదే అది చూడడానికి కదా. పేమెంట్ కట్ చేశారు, లిస్ట్లో మరి కట్ చేశారా? క్యాటరింగ్ ఏజెన్సీ వినకపోతే క్యాటరింగ్ ఏజెన్సీ మారుద్దాం, బెటర్ ఉన్న వాళ్ళని పెడదాం. వై షుడ్ బి దేర్ విత్ రెస్పాన్సిబిలిటీ? ఏదో మీరు మార్చండి ఆరు ఉన్న వాళ్ళతో ఇంప్రూవ్ చేయించండి. లీగల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా మొత్తం సేవ్ చేయించండి. ఒకటి పెట్టుకోండి. బట్ ఈ కింద అంతా నీట్గా ఉంటే ఇలా రావు. ఫినాయిల్ వేసి నీట్గా క్లీన్ చేయించండి. దాని మీద అంతా కూడా కాటన్ క్లాత్స్ కవర్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ అంటే వెజిటేబుల్స్ వేరే ఇంకెక్కడైనా స్టోర్ చేయగలుగుతారు, వేరే స్టోర్ చేయండి. మనం ఇవ్వాలి కదా, ఒక స్కూల్ కాదు 4 స్కూల్ స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు. ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ ఉందా? లేదు మేడం, అప్పుడు పెద్ద కళ్యాణ్ వరకే ఉంది మేడం, ఇక్కడ లేదు మేడం. పర్మిషన్ ఇస్తే 3 kilometers అయితే మేడం 20 lakhs అని అనుకోవచ్చు మేడం. సో టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమ్మీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్, కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఒక గురుకులం కానీ కేజీబీవీ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిసెస్ అన్ని నీట్గా ఉంచుకుంటూ స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి 2 రోజులుగా మండలాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్, కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో విద్యార్థులకు మంచి వసతులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వసతుల గురించి,
ఇస్తున్న భోజనం గురించి, ఏర్పాటు చేసిన స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్ క్లీన్లీనెస్ గురించి, అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చదువుతున్నారు, అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళ సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది. అలానే అక్కడ నుంచి ఐనోల్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని, బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ కూడా కిచెన్, డైనింగ్ హాల్, స్టోరు, ఇస్తున్న భోజనం, క్లీన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది. విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది. అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఇంద్రేశం స్కూల్ విజిట్ చేశారు కదా, వచ్చే దారిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది. అక్కడ 300 పైచిలకు విద్యార్థులు ఉన్నారు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని. అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది. వాటి మీద డిఓ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు జరిగిన ఇన్స్పెక్షన్ యొక్క ప్రాసెస్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఓనర్తో మాట్లాడి